రాష్ట్రంలో ఉల్లి ధరలు సామాన్యుల పాలిట భారంగా మారాయి. ప్రస్తుతం వాటి ధర ఆకాశాన్ని అంటాయి. 3 నెలల క్రితం కిలో 20 రూపాయలకు పలికిన ధర ఇప్పుడు మూడింతలు పెరగడంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగు తగ్గడంతోనే ప్రస్తుతం కిలో ఉల్లి 60 రూపాయలు ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఉల్లి ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు వ్యాపారస్తులు అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటడంతో కొనలేని పరిస్థితి నెలకొందని సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ఉల్లిపాయల ధర ప్రస్తుతానికి 51 దగ్గర నుంచి 55 రూపీస్ దాకా ఉందండి. కొత్తవి అయితే కనుక 40 నుంచి 45 దాకా ఉన్నాయండి. ఉల్లిపాయలు మాకు ఎక్కువ శాతం మహారాష్ట్ర నుంచి వస్తాయి, నాసిక్ క్వాలిటీ వస్తాయి. కొత్తవి వచ్చేసి కర్నూలు ఏరియా నుంచి వస్తాయండి. రేట్లు పెరగడానికి కారణం ప్రస్తుతానికి పైన వర్షాలు, షార్టేజ్ ఒకటి కొద్దిగా, అందుకని చెప్పేసి రేట్లు పెరిగినాయి. 2 నెలల క్రితం నుంచి లెక్కేసుకుంటే ఒక 15 రూపాయల దాకా రేట్లు పెరిగినాయి. వర్షాలు లేకపోతే కనుక రేట్లు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఏదైనా తగ్గాలంటే జనవరి కల్లా తగ్గిపోతాయి రేట్లు. ఉల్లిపాయ రేట్లు అయితే పెరిగినాయండి. 2 నెలల క్రితం 18, 23, 20 ఉన్నాయి. ఇప్పుడు 55 రూపాయలు అయినాయి. టమాటా గానీ మిర్చి గానీ రేటు పెరిగినాయండి. అన్నేను ఇలా ఉంటే కష్టమేనండి. సామాన్యులకి బాగా ఇబ్బంది పడుతున్నారండి. ప్రతి కూరలో ఉల్లిపాయ కావాల్సిందే. ఉల్లిపాయ, టమాటా, మిర్చి లేని ఏ కూర అవదండి. తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. కేజీ 45 అంటున్నారు. వరదలు రాకముందు 100కి 5 కేజీలు కూడా ఇచ్చారు. మళ్ళీ పీరం అయిపోయింది కాయలు. తప్పదు మరి కొనక ఉల్లిపాయ లేకుండా కూర వండలేము మనం. కేజీ ఒక 30 వరకు వచ్చినా బాగుంటుంది, కొనగలుగుతారు అందరూ. ఉల్లిపాయల రేట్లు బాగా ఉన్నాయండి. కూరగాయల రేట్లు కూడా ఉన్నాయి. గతంలో వరదలు రాకముందులో మామూలుగా ఉండేదండి. వరదలు వచ్చిన తర్వాత రేట్లు పెంచేశారు. ఆకుకూరలతో సహా పెరిగిందండి. ఉల్లిపాయలు 60 అండి. ఒక్కొక్కసారి 70 ఉంది, 60. ఇబ్బందే కదండి సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బందే కదా. ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు రావటాన 65 పెరిగింది. నెలకి 5 కేజీలు వాడతాం అయ్యా. ఈ పెరిగిన కాడి నుంచి 3 కేజీలు వాడుతున్నాం. సామాన్యులు కొనలేకపోతున్నారు అయ్యా.